అత్తయ్య అమ్మా అత్తయ్య అమ్మా ఏమైందమ్మా ఏమైంది? అత్తయ్య మీకు ఒంట్లో బాలేదని చెప్తున్నాను కదా, బాగా నీరసించిపోయారు. రండి కాసేపు రెస్ట్ తీసుకుందరు. నేను వెళ్ళి రాగిజావ తీసుకొస్తాను. రమ్మా. మాయదారి వాన ఎంత తిట్టుకున్నా మళ్ళీ మళ్ళీ ఇల్లుని ముంచేస్తుంది అన్నట్టు ఆ అభిని మనం ఎంత దూరం పెట్టాలనుకున్నా మళ్ళీ మళ్ళీ మన మధ్యలోకే దూరుతుంది. ఈ మధ్య దానికి మన ఇంట్లో సపోర్టర్స్ కూడా ఎక్కువైపోయారు కదా. వాళ్ళ దృష్టిలో కూడా అభి మీద ఒక చెడభిప్రాయం సృష్టిస్తేనే కాని దాని పీడ విరగడవదు. దానికోసం ఒక పని చేద్దాం. ఏంటది? డన్. సూపర్. పద పద. ఇంతకీ మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం? తినబోయేటప్పుడు రుచి ఎందుకు వదినా? కాసేపు ఆగు వదినా. నీకు ఆరాటం వచ్చినా ఆపుకోలేవు, ఆవేశం వచ్చినా ఆగలేవు. ఒక చిన్న ప్రశ్న అడిగినందుకు నా మీద ఇంత పెద్ద అభాండాలు వేస్తావా? మేడం, నేను అడిగింది తెచ్చావా? మీరు అడిగిందే తెచ్చాను మేడం. మేడం, ఇది చాలా పవర్ఫుల్. ఏంటైరేంద్రి అసలే పవర్ఫుల్ అంటున్నాడు? ఇది ఒక రకమైన పాయిజన్. మనిషిని చంపే వరకు తీసుకెళ్తుంది కానీ మనిషిని చంపదు. అయితే ఇప్పుడు దీన్నే మనం అత్తగారి మీద ప్రయోగించబోతున్నామా? అవును, కానీ ఇది అభి చేతుల మీదుగా ప్రయోగించబోతున్నాం. దానివల్ల పెద్దమ్మకి ఏం జరిగినా అది అభి మీదకే వెళ్ళిపోతుంది. దీంతో ఈ ఇంట్లో దాన్ని సమర్థించే వాళ్ళందరూ చీకొట్టడం మొదలు పెడతారు. అయ్యో పాపం అనుకునే వాళ్ళందరూ అసహించుకుంటారు. ముఖ్యంగా రాహుల్ అభిని జన్మలో క్షమించడం. ఇంతకీ దీన్ని ఎలా ప్రయోగిద్దాం? పెద్దమ్మకి అభి రాగిజావ చేసిస్తానందిగా, అందులో కలిపిద్దాం. పద. రావుతున్నా చూడు.
అత్తయ్య గారు ఈ రాగి జావ తాగండి, నీరసం పోయి ఒంటికి కాస్త బలం వస్తుంది. ఇప్పుడు అభి అత్తయ్య గారికి ఆ రాగి జావిస్తుంది. అత్తయ్య గారు అది తాగి కళ్ళు తిరిగి పడిపోతారు. దాంతో అభి అత్తయ్య గారు అని అరుస్తుంది.